కొత్తపేట సబ్ స్టేషన్ విద్యుత్ సిబ్బందిపై చైతన్యపురి పోలీసుల దౌర్జన్యానికి పాల్పడ్డారు. గంజాయి కేసులో సాక్ష్యం కోసం విద్యుత్ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గొడవ జరిగిన దృశ్యాలను మరో ఉద్యోగి రికార్డ్ చేశారు. సాక్ష్యం పేరుతో నిర్దోషులపై దాడులు ఎందుకని ప్రశ్నిస్తూ సబ్ స్టేషన్ ముందు బైఠాయించి విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. పోలీసుల వైఖరిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ సిబ్బందిపై చైతన్యపురి పోలీసులు ఏ విధంగా అయితే దాడికి తెగబడుతున్నారు దృశ్యాలని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ అందుబాటులో ఉన్నారు. అనిల్, ఎందుకు ఆ విధంగా పోలీసులు ప్రవర్తించాల్సిన అవసరం వచ్చింది? అయితే ఇప్పటికే ధర్నా చేయడం కూడా మనం చూస్తున్నాం విద్యుత్ సిబ్బంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న, కొత్తపేట సబ్ స్టేషన్ విద్యుత్ సిబ్బందిపై చైతన్యపురి పోలీసులు దౌర్జన్యానికి దిగినట్టుగా తెలుస్తుంది. అంటే అత్యుత్సాహం చూపించారని చెప్పాలి ఒక రకంగా. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కావచ్చు, విద్యుత్ శాఖకు సంబంధించిన సిబ్బంది ఆందోళన చేయడానికి గల కారణం, ఒక గంజాయి కేసులో విద్యుత్ శాఖకు సంబంధించి ఆ సిబ్బంది విషయంలో వాళ్ళిద్దరి మధ్యకు సంబంధించి కావచ్చు, విద్యుత్ శాఖ సిబ్బందితో సైన్స్ ఏపీఆర్ అని చెప్పి అంటే పట్టుకున్న తర్వాత దానికి సంబంధించి సాక్షులుగా సంతకం పెట్టించేందుకు గాను వాళ్ళని పిలవడం జరిగింది. అయితే పిలుస్తున్న క్రమంలోనే దానికి సంబంధించి వాళ్ళు వ్యతిరేకించడం, మేము రామని చెప్పేసి వాళ్ళు రాకపోవడంతో పోలీసులు కూడా తెలుస్తుంది. వాళ్ళ ఏఈతో మాట్లాడాము, ఏఈతో మాట్లాడాం కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్తాము, సైన్ చేయాలి, సంతకం పెట్టాలని చెప్పేసి వాళ్ళపైన భౌతిక దాడికి కూడా దిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ దాడిలో భాగంగానే వాళ్ళని వ్యతిరేకిస్తుంటే పోలీసులకు వ్యతిరేకంగా మేము రామని చెప్పేసి వాళ్ళు చెప్పడం, ఆ తర్వాత మా మీద భౌతిక దాడికి పాల్పడతారు అంటూ కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు, ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ ఘటన మొన్న జరగగా ఆ ఘటనకు సంబంధించి నిన్నైతే వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. తాజాగా ఇది ఆలస్యంగా ఈ కేసుకు సంబంధించి అయితే డీటెయిల్స్ వచ్చాయి. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి చైతన్యపురి పోలీసులు ఈ విధంగా అత్యుత్సాహం చూపించి సంబంధించిన సిబ్బందిపై దౌర్జన్యం చేయడం అనేది వాళ్ళు వ్యతిరేకిస్తూ ఖండిస్తూ నిరసన అయితే తెలియజేశారని చెప్పాలి. అదేవిధంగా ఆందోళనకు దిగిన క్రమంలోనే వాళ్ళు వెంటనే ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ చేరుకొని డీసీపీ కార్యాలయం కూడా చేరుకొని తర్వాత ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ కేసు నమోదు చేసుకొని అయితే దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసులో భాగంగా చైతన్యపురి పోలీసులు చూపించిన అత్యుత్సాహం కావచ్చు, వాళ్ళపైన దౌర్జన్యానికి సంబంధించి కావచ్చు, వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యుత్ శాఖకు సంబంధించి సిబ్బంది, వాళ్ళకి సంబంధించిన అధికారులు కూడా తెలుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇలాంటి కేసుకు సంబంధించి అంటే గంజాయి కేసు వ్యవహారంలో సాక్షులకు సంబంధించి సంతకం పెట్టించేందుకు వాళ్ళని తీసుకెళ్తున్న క్రమంలో వాళ్ళు రాము అని చెప్పడంతో వాళ్ళపైన దౌర్జన్యానికి దిగడం అనేది వ్యతిరేకించడం, అదేవిధంగా స్థానికులు కూడా అదేవిధంగా ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అధికారులు వెంటనే వారిపైన చర్యలు తీసుకోవాలని అయితే విద్యుత్ శాఖ సిబ్బంది దానిపైన విజ్ఞప్తి చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ అనిల్.